నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణకుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నగర వీధుల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభాయాత్రలో పాల్గొన్న కుర్తాలం ఉత్తర పీఠాధిపతి దత్తేశ్వరానంద భారతి. హెచ్పివి వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్న వైద్య నిపుణులు. విశాఖలో జరిగిన వైద్యుల అవగాహన సదస్సులో నిపుణుల సూచన. ఇల్లు కట్టించి ఇస్తానని నమ్మించి 3 కోట్లతో పరారైన మోసగాడు. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. లబోదిబోమంటున్న బాధిత మహిళలు. నగర వీధులు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి. నగరంలో నిర్వహించిన శోభయాత్ర కన్నుల పండుగగా సాగింది. మేళ తాళాలు, కోలాటం, వేద మంత్రాలు, నాదస్వరం, భక్తులు చేసిన దైవనామ స్మరణతో శోభయాత్ర భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా సాగింది. కుర్తాలం శ్రీ లలితపీఠం ఉత్తరాధికారిగా పట్టాభిషక్తులై తొలిసారిగా శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి నగరానికి వచ్చారు. స్వామివారి రాక సందర్భంగా శోభయాత్ర నిర్వహించి శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. రామలింగేశ్వర స్వామివారి ఆలయం నుండి శ్రీ లలిత పీఠం వరకు స్వామివారి శోభయాత్ర సాగింది. శ్రీ దత్తేశ్వరానంద భారతి స్వామి భక్తులను ఆశీర్వదిస్తూ లలిత పీఠానికి శోభయాత్రతో చేరుకున్నారు. పీఠం సాంప్రదాయం ప్రకారం దత్తేశ్వరానంద భారతికి వేద పండితులు స్వాగతం పలికి పీఠంలోకి తీసుకొని వెళ్లారు. ఈ శోభాయాత్రలో శ్రీ లలిత పీఠం కమిటీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శోభాయాత్ర సాగిన రహదారులన్నీ ఆధ్యాత్మిక చింతనతో మరుమ్రోగిపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో మొక్క నాటే కార్యక్రమం గాజువాక 72వ వార్డ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కర్ణంరెడ్డి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్క నాటి దానికి ప్రతిరోజు నీరు పోసి పెంచాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ రమాబాయి, నాగేశ్వరరావు, రంగనాయకులు, మనోహర్, రాజశేఖర్, రామునాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఆ యొక్క ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. మనకి మొక్కలు నాటడం ద్వారా ఆక్సిజన్ వస్తుంది, వేడి కూడా తగ్గుతుంది. చూస్తున్న సమ్మర్లో చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయి. దానివల్ల ఎంతోమందికి ఇబ్బందికర వాతావరణం. ముఖ్యంగా మనకి పారిశ్రామిక ప్రాంతం పక్కనే గంగవరం పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది, బీహెచ్పీ ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది. దాన్ని అరికట్టాలంటే మనకి ప్రాణవాయువు ఇచ్చే, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు నాటాలని మా పెద్దలు పిలుపు మేరకు గాజువాకలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. గాజువాక విశాఖ డైరీ వద్ద మహిళా కార్మికులు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సిపిఎం నాయకులు, కార్మికులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న 450 మంది మహిళా కాంట్రాక్ట్ కార్మికులను ఉన్నపలంగా విధుల్లో నుంచి తొలగించరాదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 450 మంది మహిళా కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ కార్మికులు 15 సంవత్సరాల నుంచి కొంతమంది, 20 సంవత్సరాల మంది కొంతమంది పనిచేస్తున్నారు. అడారి తులసిరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా జాయినింగ్ అయ్యారు. కానీ కాంట్రాక్ట్ ఎవరు కూడా ఇలా జాయిన్ చేసుకోలేదు. అడారి తులసిరావు గారు స్వయంగా ఆర్డర్ ఇచ్చి చైర్మన్ గారు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు కాకుండా పర్మనెంట్ కార్మికులుగా జాయిన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మధ్యలో వ్యక్తిగా కాంట్రాక్ట్ వచ్చి ఈరోజు మాకు మహిళా కార్మికులకి మా మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి, అదేవిధంగా మేము బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ ఇవ్వాలి, అలాగే ఎవరైతే ఉన్నా వాళ్ళు పిఎఫ్ ఏసీ కట్టాలి, ఎవరికైనా అనారోగ్యం వస్తే ఏసీ ఉండాలని అడిగినందుకు ఈరోజు దుర్మార్గంగా మొత్తం కార్మికులందరినీ 3 రోజులు పెట్టుకొని బయట పెట్టేశారు. ఎందుకంటే బయట పెట్టేయడం ఏమడిగారు వాళ్ళు? మేము బట్టలు మార్చుకుంటున్నాం కాబట్టి మాకు రూమ్స్ ఏర్పాటు చేయండి, మేము మరుగుదొడ్లు కనీసం మన మనిషికి ఉన్న కొన్ని ఉంటాయి, కొన్ని మన కార్యక్రమాలు చేసుకోవాలి. మనిషి పుట్టిన దగ్గర నుంచి జీవించే వరకు ఆ కార్యక్రమాలు చేయాలంటే మన ఆరోగ్యంగా ఉండాలంటే మరుగుదొడ్లు ఉండాలి, అలాగే బట్టలు మార్చుకోవడం ఉండాలి. ఈ మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. అలాగే మహిళా కార్మికులుగా ఈ రకంగా ఎవరైనా మన అక్క చెల్లెలు కానీ మన తల్లులు కానీ ఎవరైనా మాకు రూమ్ మార్చుకోండి అని అడిగితే ఏం చేయాలండి? నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. అంతేగాని బయట పెడేసి అలాగే వాళ్ళు హెరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ పిలుపు మేరకు స్టీల్ ప్లాంట్లో అక్రమంగా చట్టవిరుద్ధంగా తొలగించిన 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించబడింది. ఈ నిరసనను ఉద్దేశించి ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు డి ఆదినారాయణ మాట్లాడుతూ, ఈరోజు దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అశేష త్యాగాలతో నిర్మితమైన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కార్పొరేటర్లకు కట్టబెట్టాలన్న యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 40 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేడు నష్టాలు చవిచూస్తుందని తెలిపారు. తెలుగు ప్రజల పోరాటాలు, త్యాగాలు, రక్తతర్పణం, భూముల త్యాగాలు, పదవుల త్యాగాలు, 60 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖ ఉక్కుని కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 100% అమ్ముతాం, మూసేస్తామని చెప్పేసి 4.5 సంవత్సరాల నుంచి పోరాటం ఆంధ్రప్రదేశ్లోని దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ ఈ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్యూజ్డ్ రివ్యూ ఇన్వెస్ట్మెంట్ అనే పేరు మీద 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి, అలాగే 2,500 మంది పర్మనెంట్ కార్మికులు తొలగించాలని, మరి వీళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజు వచ్చినటువంటి పాత బ్యాంకు అప్పులు తీర్చేసి విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి ఇస్తామన్నారో ఉత్పత్తి తీయకుండా 3 BFలు రన్ చేస్తామన్నారు. మరి ఇటువంటి రన్ చేయకుండానో ఇంతమంది కార్మికులను తొలగించిన తర్వాత ఈ పోరాటాలు, త్యాగాలతోనే, ఆకలి దప్పులతోనే ఇన్ని వేల మంది భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా ఎక్కడా కూడా తొలగించలేదు. ఎక్కడైనా పరిశ్రమ నడుస్తున్నటువంటి పరిశ్రమ అనేది, లాభాలు వచ్చేటువంటి పరిశ్రమలోని ఇంత అన్యాయం అనేది భారతదేశంలో జరగలేదు. ఒక ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కులోనే జరుగుతుంది. దీనికి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుంది. రాష్ట్రంలో ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా పోరాటం చేసి విశాఖ ఉక్కులోని తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లో తీసుకోవాలి, పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలి, దీనికి మైండ్స్ కేటాయించాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రం దేశంలోని పెద్ద ఎత్తున ఈరోజు పోరాటాలు జరుగుతున్నాయి, అన్ని స్టీల్ పరిశ్రమలో కూడా. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సంస్థ సహకారంతో విశాఖలో ఒక స్టార్ హోటల్ వేదికగా కాంకర్ హెచ్పివి అండ్ క్యాన్సర్ కాన్క్లేవ్ 2025 అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఇసుకపల్లి మాట్లాడుతూ, హెచ్పివి వ్యాక్సిన్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. విదేశాల్లో ఈ వ్యాక్సిన్ పట్ల అవగాహన బాగా ప్రాచుర్యం పొందిందని, మన దేశంలో ఇంకా అంత ఆదరణ లభించలేదన్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అవసరాన్ని కౌమార దశలోనే ఉన్నవారి తల్లిదండ్రులు గుర్తెరగాలన్నారు. ముఖ్యంగా 9 ఏళ్లు నిండిన బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయించాలని, 9 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల వరకు హెచ్పివి వ్యాక్సిన్ మంచి ప్రభావంతో పనిచేస్తుందన్నారు. బాలికల్లో 9 ఏళ్ల తర్వాత నుంచి ఎంతో తొందరగా వ్యాక్సిన్ వేయిస్తే అంత ఫలితం ఉంటుందన్నారు. మరికొంతమంది వైద్య నిపుణులు మాట్లాడుతూ, భారతదేశం హెచ్పివి సంబంధిత వ్యాధులతో, ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్తో గణనీయమైన భారాన్ని ఎదుర్కొంటుందన్నారు. ఇది దేశంలోని మహిళల్లో 2వ అత్యంత సాధారణ క్యాన్సర్గా మిగిలిపోయిందన్నారు. ఈ సదస్సులో నగరానికి చెందిన వైద్య నిపుణుల బృందం, పలు ఆసుపత్రి నుంచి వైద్యులు, సంబంధిత రంగాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
సర్వైకల్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ ఈ వ్యాక్సిన్ దాని పైకి తీసుకొచ్చారు. కాకుండా ఈ వ్యాక్సిన్ అదర్ క్యాన్సర్స్, ఫీమేల్ క్యాన్సర్స్, మేల్ క్యాన్సర్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్స్, పీనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ అండ్ థ్రోట్ క్యాన్సర్, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్, వీటన్నిటికీ కూడా హెచ్పివి అనే వైరసే కారణమని కనుక్కున్నారు సైంటిస్ట్. అది ప్రూవ్ అయింది. ఆ పర్టికులర్ వైరస్ నుంచి ఫైట్ చేయడానికి మనకి ఒక వ్యాక్సిన్ ఉంది, అది హెచ్పివి వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ అనేది తీసుకోవటం వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్స్ దాన్ని బాగా తగ్గించవచ్చు ప్రజల్లో. ఎస్పెషల్లీ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ అనేది ఇండియాలో సెకండ్ కామన్ క్యాన్సర్ అమాంగ్ ఇండియాలో ఆడవారిలో రెండో మోస్ట్ కామన్ క్యాన్సర్. నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ సర్వైకల్ క్యాన్సర్. ఈ పర్టికులర్ క్యాన్సర్ ఎస్పెషల్లీ దీనికి వ్యాక్సినేషన్ ఉండటం అనేది చాలా అడ్వాంటేజ్. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ని మనం ఆల్మోస్ట్ 100% నివారించవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడము ప్లస్ రెగ్యులర్గా చెకప్స్ తీసుకోవడం వల్ల. పాప్స్మియర్ టెస్ట్ అనే టెస్ట్ చేయించుకోవటం, ఈ రెండు చేయటంతో చాలా మటుకు మనం సర్వైకల్ క్యాన్సర్ ఆడవారిలో రాకుండా ప్రివెంట్ చేయగలం. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి 8 నిమిషాలకి ఇండియాలో ఒక ఉమెన్ చనిపోతున్నారు సర్వైకల్ క్యాన్సర్తో. సో దట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ఏంటంటే ఈ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో బై ఎఫెక్టివ్ వ్యాక్సినేషన్, బై గుడ్ వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ, యాక్చువల్లీ వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, దీనివల్ల వేరే కొన్ని రకాల క్యాన్సర్లు కూడా ప్రివెంట్ చేయొచ్చు. వెజైనల్ క్యాన్సర్ అని, యానల్ క్యాన్సర్ యాజ్ వెల్ యాజ్ పెనైల్ క్యాన్సర్. సో దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే అబ్రాడ్లో దిస్ ఈజ్ హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ రొటీన్. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియాలో వాళ్ళు ఏంటి ప్రూవ్ చేశారంటే హెచ్పివి వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా ఇచ్చి కంప్లీట్ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎరాడికేట్ చేయగలిగారు. మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే స్టిల్ దెర్ ఆర్ సమ్ ఇష్యూస్. అంటే మనకి ఒకటి అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్, రెండోది యాక్సెసిబిలిటీ టు ద వ్యాక్సిన్, నెక్స్ట్ మూడోది కాస్ట్. ఈ మూడిటి విషయాల వల్ల ఏంటంటే ఇంకా పబ్లిక్లోకి స్ప్రెడ్ అవ్వలేదు, ఇంకా వ్యాక్సినేషన్ అప్టేక్ అనేది తక్కువగా ఉంది. సో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ వల్ల మనం ఏంటంటే వీ కెన్ ఇంక్రీజ్ ద వ్యాక్సినేషన్ అప్టేక్ ఇన్ ద సొసైటీ అండ్ వీ కెన్ ఓవరాల్ ఇంప్రూవ్ ద వ్యాక్సినేషన్. విశాఖలో హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో కొత్త భవన నిర్మాణ పనులను ఐసిఐసి బ్యాంక్ ప్రారంభించింది. టాటా మెమోరియల్ సెంటర్తో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఐసిఐసి బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా, ముంబై టాటా మెమోరియల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా కొత్త భవన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖుల సమక్షంలో ఎన్కే రావు ఆడిటోరియంను సిన్హా ప్రారంభించారు. కొత్త ఆడిటోరియంకు మౌలిక సదుపాయాలు, ఎక్విప్మెంట్ పరంగా టీఎంసీకి ఐసిఐసి ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించింది. ఈ సందర్భంగా ఐసిఐసి బ్యాంక్ చైర్మన్ ప్రదీప్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యుత్తమ మెడికల్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే ఈ అధునాతన కేంద్రం నిర్మాణానికి 550 కోట్లకు పైగా మొత్తానికి కమిట్మెంట్తో ఐసిఐసి బ్యాంకు నిధులను సమకూరుస్తోందని అన్నారు. When a hospital was set up in Bombay by Sir Dorab Tata for his wonderful wife Meherbai Tata. She had developed cancer and she had to be taken to London for treatment, and he resolved that Indians should not need to go out of India to receive treatment for this disease. So that journey began in 1941, and I have to say that we have not covered 1,000 miles. We will not cover 1,000 miles in many decades, but we are trying to get there. There are many organizations with resources, but there are few organizations that also have their heart in the right place. And I have to say that during my interactions with the ICICI Bank, the ICICI Foundation and various other organizations under the ICICI, they have outstanding leaders who have hearts in the right place. Many of you are not privy to those proceedings, but let me tell you that today is a culmination of hours and hours and hours and days and weeks and months of hard work that has gone in to bring the situation
here where we are about to lay the foundation stone, or we have laid the foundation stone and we will construct something. There are countless number of patients who will bless the individuals and the organizations who made this happen. And I will again take you back to 1941. We are here today because somebody created history in 1941. They laid the foundation of something that will serve our fellow citizens for decades and centuries, and this is what we are doing today. Gandhiji once said that our work is not finished until we wipe the last tear from the last eye. And I have to say that many of our fellow citizens in India still are underprivileged. They cannot access healthcare in fancy hospitals and expensive locations that some of us can actually have the privilege of having access to. It is our duty to bring healthcare to all of them. Our honorable Prime Minister of our independence. We will not become a developed country only by constructing highways and tall buildings and shiny buildings. We will create a developed country when our fellow citizens have access to education, healthcare, and the basic amenities of life that go into making a developed country. And it is our resolve to do that from here today. Even during COVID time, we had several thousand patients coming to this hospital for cancer services. And I can proudly tell you, in the last 2 years, we have been registering 9,000 new cancer patients every year for treatment in this unit. And every cancer patient who is being treated in this hospital gets the best state-of-art treatment according to our Tata Memorial guidelines. So, no patient has to reach Mumbai Tata Memorial Hospital for treatment. We also have seamless integration with the headquarters at Mumbai if and when cancer patients need opinion or let's say advice. With this understanding, we are slowly excelling in offering the best cancer services in this region, right from West Bengal in top down to south to Chennai. Today is an auspicious day for us, which marks expansion of phase 1 of our facility. And we are happy that the entire team from PHC, not only doctors but also our engineering colleagues who are here, work with architects, work with ICICI Foundation. Special mention to Mr. Sanjay Datta and Vinith. As Girish mentioned, last 2-3 years, we have been working hard to come up with what is best as of today in children as well as blood cancer care in this part of the country. And we are very proud and happy that this would be the first project which will be kicked off among the 3 projects which are lined up for PHC. ఏడాది కూటమి పాలనలో విశాఖ ప్రజలకు పెద్దగా ఒరిగింది ఏమీ లేదని డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలోనూ విశాఖ ప్రజలపై భారాల కొనసాగింపు, హామీలకు విరుద్ధ పాలన కొనసాగుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆరోపించారు. నేడు విశాఖ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద మృతులకు నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏడాది పాలనలో విశాఖ ప్రజలకు అదనంగా ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు విశాఖకు ఇచ్చిన హామీలకు భిన్నమైన పాలన సాగుతోందన్నారు. పైగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలన వలన ప్రజలపై భారాలు పెరిగాయని అన్నారు. ప్రధాన సమస్యల పరిష్కారం నోచుకోలేదని జగ్గునాయుడు తీవ్రంగా విమర్శించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు విశాఖ ఉక్కుని నట్టేట ముచ్చే కార్యక్రమానికి ఒడిగట్టింది, కొనసాగిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు 4,000 మందిని కర్కశంగా తొలగించారు. ఒకవైపు బయట ప్రజానీకాన్ని నమ్మించే దానికోసం పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ మంది అయిపోయి చెప్తున్నారు. పాత కార్మికులు 4,000 తొలగించి కొత్త కార్మికులు జాయిన్ చేసుకుంటున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కానీ ఎంపీ భరత్ కానీ నోరు విప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నోరు నింపే పరిస్థితి లేదు. రైల్వే జోన్ సంబంధించి 2014లో ప్రకటించారు. 11 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కేంద్రం దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
నిన్న కాక మొన్న జమ్మూలో 2025 జనవరిలో ప్రకటించారు వాళ్ళ డివిజన్ జమ్మూకు సంబంధించి. 6 నెలలు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన డిపిఆర్ కానీ, గెజిట్ నోటిఫికేషన్ కానీ, పాలనా యంత్రాంగం కానీ పరిపాలన స్టార్ట్ అయిపోయింది. జమ్మూలో 6 నెలలు జరిగితే 6 నెలలు ప్రారంభమైతే 11 సంవత్సరాలైనా సరే ఇక్కడ అధిగతి లేకపోతే ఈ డబుల్ ఇంజిన్ సర్కారు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 88వ వార్డ్ పెదనరవ గ్రామంలో ఆరాధన చిల్డ్రన్స్ హోంలో ఆ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌర సత్యబాబు, 88వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంతకోరు శివకుమార్ పాల్గొన్నారు. రమేష్ బాబు జన్మదిన సందర్భంగా హోమ్ చిల్డ్రన్స్తో కేక్ కట్ చేయించి అనంతరం పిల్లలందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లింగం వాసు, గౌర అప్పలరాజు మరియు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అవునా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు జన్మదిన సందర్భంగా ఈరోజు 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం నరవ గ్రామంలో ఆరాధన చిల్డ్రన్ హోంలో పిల్లల మధ్యలో కేక్ కటింగ్ మరియు వారికి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆ రమేష్ బాబు ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం, అదేవిధంగా రాజకీయంగా ఎన్నో పదవులు ఇస్తూ ప్రజలకు సేవ చేయడానికి ఎన్నో అవకాశాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కూటమి ఏర్పాటు చేసిన 1 ఇయర్ కాలంలో రమేష్ గారు పెందుర్తి నియోజకవర్గంలో చాలా వరకు ఎన్నో కోట్లను వెచ్చించి గత 15 సంవత్సరాలు లేని అభివృద్ధి ఈరోజు పెందుర్తి నియోజకవర్గంలో జరుగుతుందంటే దానికి నిదర్శనం పంచకర్ల రమేష్ బాబు గారు. ఇలాంటివి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జనార్దన శ్రీకాంత్ ఒప్పిన. సింహాచలం సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడైన భైరవస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని ఫారెస్ట్ అధికారులు మూసివేయడాన్ని బీజేపీ ఖండించింది. ఆలయానికి వెళ్లే భైరవ వాక వద్ద బీజేపీ శ్రేణులు నిరసనలు తెలిపారు. భక్తులు అసౌకర్యం కలిగిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధ్యక్షుడు పరశురాం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచినా అటవీ శాఖ అధికారులకు వైసీపీ మత్తు వదలలేదన్నారు. గేటు మూసివేసి భైరవస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల మనోభావాలతో అటవీ శాఖ ఆడుకుంటుందని మండిపడ్డారు. ప్రజల అవసరాల కోసం అటవీ ప్రాంతాల్లో కొన్ని వేల కిలోమీటర్ల మేర ప్రధాని మోదీ రోడ్లను వేశారని గుర్తు చేశారు. ఏదైతే తరతరాలుగా ఉంటున్న భైరవస్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆయన క్షేత్రపాలకులు సింహాచలానికి, ఆ క్షేత్రపాలకులైన సింహాచలం దేవస్థానానికి వెళ్ళే దారి ఏదైతే ఉందో సుమారు కిలోమీటర్ ప్రాంతం
ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని క్లోజ్ చేశారు. ఏదైతే పాత వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏదైతే జరిగిందో వాళ్ళ ఛాయలు ఇంకా కూడా అటవీ శాఖ అధికారులకు ఇంకా పోలేదు. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ తోటి పనిచేస్తున్నారు. ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఉందో దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు రూల్ పొజిషన్ చెబుతున్నారు. ఇక్కడ రూల్ పొజిషన్ ప్రకారం ఏది వాళ్ళు వ్యవహరించట్లేదు. పర్యావరణం కాపాడాలి, అలాగే జంతువులు కాపాడాలి, అలాగే ప్రజలను కూడా చూడాల్సిన బాధ్యత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు పాత గవర్నమెంట్లో ఎలాగైతే రామతీర్థంలో మోహన్ చేయగని కానీ అలాగే రథాలు తగలబెట్టడం ఇట్ల విషయాలు ఎంత చురుగ్గా వైసీపీ గవర్నమెంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి స్వయంభూ ఉన్న సింహాచలం అనుబంధ ఏదైతే టెంపుల్ అవుతుందో దానికి వెళ్ళే గేట్ను మూసేయడం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే లోపల ఏదైతే షెల్టర్ ఉందో దాన్ని కూడా తీసేశారు. ఎందుకంటే పర్మనెంట్ సెక్షన్ ఉండకూడదు అన్నారు. కరెక్ట్ టెంపరీగా వేసిన సెక్షన్ తీశారు. ఇది సుమారు ఇక్కడ నుంచి లోపలికి 50 సెంట్లు వస్తుంది. 18 అడుగుల చొప్పున 18 అడుగుల చొప్పున 1000 మీటర్లు లెక్కేస్తే 50 సెంట్లు వస్తుంది. అలాగే టెంపుల్ ఏదైతే ఉందో అది ఫారెస్ట్లో ఉంది, ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉంది. ఈ రెండు కలిపి సుమారు 60 సెంట్లు భూమి. ఇది కొన్ని వేల ఎకరాలు ఫారెస్ట్కి అలాగే సింహాచలంకి విజయనగర సామ్రాజ్యంలో రాజులు పరిపాలకులు ఇచ్చారు అప్పుడు. అదేవిధంగా ఆ ల్యాండ్లో ఉన్న ఒక 50-60 సెంట్లు భూమి ఇవ్వటానికి వీళ్ళు చాలాసార్లు ఫైల్ తిప్పుతున్నారు తప్ప వీళ్ళు చేయట్లేదు. ఎందుకంటే 50 సెంట్లు 60 సెంట్లు ఇవ్వాలంటే గవర్నమెంట్ 60 సెంట్లు వాళ్ళకి ఇస్తే ఫారెస్ట్ ఇచ్చే ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ శాంక్చురీ డైవర్ట్ చేయాలంటే ఈ డివియేషన్ ఏదైతే చేయటానికి బ్యూటేషన్ ప్లాన్ పెట్టాలి. అది పెట్టి చేయటానికి చాలా ఈజీ పని. నరేంద్ర మోడీ గారు కొన్ని వేల కిలోమీటర్లు ఫారెస్ట్ ఉన్న ప్లేసుల్లో ప్రజల మౌలిక సదుపాయాల కోసం, ట్రైబల్ విలేజ్ల రహదారుల కోసం అన్నింటిలో కూడా వెసులుబాటు కల్పించి చేస్తున్న తరుణంలో వీళ్ళు సొంత లాభం కోసం ఈ ఫారెస్ట్ అధికారులు దీన్ని ఆపి వీళ్ళు ఈ రోజు వరకు తీరేతిన వల్ల భక్తులు అలాగే సీనియర్ అధికారులు మన వయసు పడిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళలేదు. అందుకని ఇమీడియట్ ఫారెస్ట్ వాళ్ళు తెలుసుకుని వాళ్ళు మ్యూటేషన్ పెట్టి ఇది మార్పించి మిటిగేషన్ ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకుని ఇవ్వాలి. అలాగే సింహాచలం దేవస్థానం కూడా ల్యాండ్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. దయచేసి ఇమీడియట్ మీరు తీసుకోండి. ఈ విషయాన్ని మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారి దృష్టి తీసుకెళ్లి అక్కడి నుంచి పురంధరేశ్వర మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వర గారు తీసుకుని పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు గారికి చెప్పి కూటమి ప్రభుత్వంలో ఇటువంటి మీ ఇష్టం వచ్చిన నేషనల్ సాగమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇల్లు కట్టించి ఇస్తామని 30 మంది మహిళల దగ్గర 3 కోట్లు వసూలు చేసి పరారైన పాల అప్పలరాజుని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పాల అప్పలరాజుపై చర్యలు తీసుకుని బాధిత మహిళలకు న్యాయం చేయాలని కుల వివక్షత పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన నిర్వహించబడింది. పాల అప్పలరాజుకి బెయిల్ రాకుండా పోలీసులు అడ్డుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోసపోయిన మహిళలకు పోలీసులు న్యాయం చేయాలని కుల వివక్ష పోరాట సమితి సభ్యులు కోరారు. పోలీస్ కమిషనర్ గారు వెంటనే చొరవ చూపించాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు న్యాయం చేయాలి. హోమ్ మినిస్టర్ అనిత గారు వెంటనే చర్య తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. మోసం చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి. టౌన్ పోలీసులు వెంటనే హైకోర్టులో బెయిల్ రాకుండా చేయాలి. పాల వెంకట అప్పలరాజు 3 కోట్ల రూపాయలు దాదాపు 20-30 మంది మహిళల దగ్గర ఇల్లు కట్టించిస్తామనేసి 3 కోట్ల రూపాయలు కాజేసి పరారైపోయాడు. దాదాపు 6 మాసాలు గడిచాయి. పోలీసుల వారు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ నెల 16వ తేదీన హైకోర్టులో పాల అప్పలరాజు యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్పీల్ పెట్టుకున్నారు. ఆ బెయిల్ని రాకుండా 3 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవాలి. 3 టౌన్ పోలీసులకి నీతి నిజాయితీ ఉంటే, వాళ్ళు నిజంగా పోలీసులే అయితే ఖచ్చితంగా ఈ బెయిల్ని రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులది. ఎందుకంటే ఇంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాయిదాల మీద వాయిదాలు వేయడం తప్ప వాళ్ళకి న్యాయం జరగట్లేదు. 3 కోట్ల రూపాయలు అంటే కాయా కష్టం చేసి ఎంగిల్ గిన్నెలు కడుక్కొని ఈ ఇంటి పనులు పాచి పనులు చేసుకొని తెచ్చుకున్న డబ్బులు పైసా దాచుకొని ఇల్లు వస్తుందని ఆస్తోనే పాపం మోసపోయిన ఈ మహిళలకి న్యాయం చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగర వీధుల్లో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభాయాత్రలో పాల్గొన్న కుర్తాల ఉత్తర పీఠాధిపతి దత్తేశ్వరానంద భారతి.
హెచ్పివి వ్యాక్సిన్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్న వైద్య నిపుణులు. విశాఖలో జరిగిన వైద్యుల అవగాహన సదస్సులో నిపుణుల సూచన. ఇల్లు కట్టించి ఇస్తానని నమ్మించి 3 కోట్లతో పరారైన మోసగాడు. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. లబోదిబోమంటున్న బాధిత మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.